కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే నమ్ముతలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటే అవును అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది ఖానాపూర్ నియోజకవర్గంలో. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి చూద్దాం. కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అంటే ఇవ్వం అనే వాళ్ళ సంఖ్య 54% ఉంటే ఆశ్చర్యకరంగా ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో నాకు అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూస్తుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు చూసినటువంటి నియోజకవర్గాల్లో కవిత పార్టీ గురించి ఇప్పుడే చెప్పలేము అనే సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఖానాపూర్. అంటే అక్కడ పార్టీకి ఎవరు వస్తారు లీడర్లు, ఎవరు జాయిన్ అవుతారు ఆమె పార్టీ పెడితే, కేసీఆర్ను కాదని కవిత కొత్త పార్టీ పెడుతుందా, పోటీ చేస్తుందా, పోటీ చేస్తే స్థానికంగా ఎవరు లీడర్లు కవిత పార్టీలోకి వెళ్తారు, ఆమె పార్టీ విధి విధానాలేంటి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈ గ్రాఫ్ మారడానికి చాలా స్పష్టమైనటువంటి స్కోప్ ఉంటుంది అని మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే దానికి సంబంధించి మనం చేసాం ఈ సర్వే. తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే ఇది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి సర్వే చేసింది. అందులో భాగంగానే ఖానాపూర్ నియోజకవర్గంకి వెళ్ళింది. సో ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఈసారి స్థానిక సంస్థల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు అంటే అవుట్ అండ్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతా ఉన్నారు. 48.48% మంది ప్రజలు ఖానాపూర్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతా ఉన్నారు. బీజేపీకి ఓటు వేసే వాళ్ళ సంఖ్య 12.12% అయితే బీఆర్ఎస్కు ఓటు వేసే వాళ్ళ సంఖ్య 33% పైచిలుకుగా ఉంది. సో ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతా ఉన్నారు స్థానిక సంస్థలో అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఈ 10 ప్రశ్నలు చూసాం ఖానాపూర్ నియోజకవర్గంలో వేసిన 10 ప్రశ్నల్లో కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ సమాధానం వచ్చినటువంటి ప్రశ్న ఒకటి ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని. మిగతా అన్ని విషయాల్లోనూ రేవంత్ సర్కార్కు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది.